హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ బీబీ టాక్స్. అండ్ నిన్నటి ఎపిసోడ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, రివ్యూ ఇద్దాం అనుకున్నాను. పెద్ద లాగ్ చేయకుండా షార్ట్లో చెప్పేస్తాను. అండ్ నిన్న మనకు ఒక స్టార్టింగ్ గేమ్ చూపిస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రస్ వాళ్ళు రాకుండా వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు కదా, ఆ గేమ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఒకటైతే కాంతార క్లాన్ నెగ్గుతుంది అండ్ ఇప్పుడు ఇంకొక క్లాన్ ఏదో ఒక క్లాన్ నెగ్గాలి. అయితే ఏం లేదు, వాళ్ళు ఒక స్లైడ్ మీద పడుకొని ఉంటారు. ఎవరనేది చెప్తాను. స్లైడ్ మీద పడుకొని ఉంటారు, మొత్తం బాడీ అంతా వెనక్కి వాల్చి ఉండాలి. అండ్ వాళ్ళు ఒకటి రాడ్లా హోల్డ్ చేయాలి. ఆ రాడ్కి ఒక మేక్ ఉంటుంది అండ్ మనకి స్లాడ్కి బెలూన్ పెట్టేసి ఉంచుతారు. ఇది మనం ఎక్కువసేపు హోల్డ్ చేస్తూ ఉండాలి. ఇలా అంటే అది పేలిపోతుంది అనమాట బెలూన్. ఎవరైతే ఫస్ట్ పేలిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క అని చెప్పేసి బిగ్ బాస్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాక అది ఒక్కొక్క టీం ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. కాంతార టీం ఏమో నబిల్ని, మనకి శక్తి టీం ఏమో పృథ్వీని సెలెక్ట్ చేస్తారు. సంచాలక్ కిందేమో మణికంఠ ఉంటాడు. అయితే గేమ్ స్టార్ట్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ వెళ్ళి లివింగ్ రూమ్లో కూర్చొని ఉంటారు. అండ్ వీళ్ళ ముగ్గురు కాన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది. కొంచెం కామెడీగా బాగానే ఉంటుందిలేండి. అంటే మణికంఠ పాట పాడతాడు. అక్కడ యష్మి ఎందుకు ఫీల్ అయిపోతుందో తెలీదు. పాడమందేమో నబీల్. అయితే నబీల్ పృథ్వీని పాడమంటాడు. అయితే పృథ్వీ స్టార్ట్ చేస్తాడు చిన్నగా, మణికంఠ అందుకుంటాడు. మణికంఠ పాడడం హౌస్ మేట్స్ అందరూ అయ్యో అంటారు. అదే బిగ్ బాస్ పృథ్వీని పాడమంటే పృథ్వీ పాడతాడు. దానికి మాత్రం అందరూ హెహెహే అని నవ్వుతారు. అది ఎప్పుడు లేని మణికంఠని ఎవరు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. డిక్రేజ్ చేయడానికి, డిమోటివేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది తను అర్థం చేసుకోవాలి. ఓకే, మనీ గురించి ఎక్కువ వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత మనీ పడినప్పుడు నబీల్ అంటాడు, ఈ పాట ఎవడో డెడికేట్ చేస్తున్నాడు అడగండి బిగ్ బాస్ అంటే, నేను హౌస్లో అయితే విష్ణు కోసం అని చెప్పేసి అని అంటాడు. విష్ణు ఒక మురిసిపోతూ ఉంటుంది ఒక పక్క నుంచి. అండ్ 15 minutes ఉండాలి, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని రానివ్వకుండా ఉండాలి. దాని తర్వాత ₹1,00,000 గురించి, అంటే ఎవరైతే నెగ్గుతారో ఆ టీం నుంచి 1 lakh మనకి ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని చెప్పి ఫస్ట్ మన ఎపిసోడ్లోనే చెప్తారు. అయితే 1 lakh గురించి పృథ్వీ అండ్ నబీల్ పోటీ పడతారు. అండ్ మనీ చూస్తూనే ఉంటాడు. అంటే కొంచెంసేపు అయ్యాక హౌస్ మేట్స్ అందరూ వచ్చేస్తారు మనకి ఆ రూమ్లోకి. నోరెందుకో పలకట్లేదు, ఏమనుకోకండి, కొన్ని వర్డ్స్. యాక్టివిటీ రూమ్లోకి ఏరియాకి వస్తారు. వచ్చాక తల ఇలా కొంచెం అటు ఇటు నబీల్ ఒకసారి అంటాడు, ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తాడు మణికంఠ. అండ్ లాస్ట్లో బిగ్ బాస్ అడుగుతారు, మీరు ఇద్దరిలో ఎవరిని తీయాలనుకుంటున్నారు ఫస్ట్ అని అంటే మణికంఠ అంటే నబీల్ని తీస్తాను అని అంటాడు. ఎందుకనంటే తనకి స్పాంటిలైటిస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు వరకు నబీల్ 3 games ఆడాడు, పృథ్వీ ఒకటే ఆడడం. సో నేను ఛాన్స్ పృథ్వీకి ఇస్తానని చెప్పేసి మణికంఠ చెప్తాడు. అండ్ కొంచెం సేపటికి నబీల్ తెలిసిపోతుంది స్ట్రెంత్ సరిపోదని చెప్పి, కంగ్రాచులేషన్స్ టు శక్తి టీమ్ అని చెప్పేసి తను వదిలేస్తాడు. అండ్ పృథ్వీ నెగ్గుతాడు. అయితే అక్కడ బోర్డు చేంజ్ అవుతుంది. ఆ బోర్డులో 12 cards ఉంటాయి. 12 cardsలో ఒకటి కాంతార అండ్ ఒకటి శక్తి ఉంటుంది ప్రస్తుతానికైతే అప్పటి వరకు. దాని తర్వాత ఇంకొక ఏమవుతుంది, అంతే నైట్ అక్కడితో అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ నవీల్కి కూడా పాట పాడమంటారు. నైని కోసం పాట పాడానంటే నైనిక అని పాడతాడు, రాధిక పాటని రిమిక్స్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రాధిక సాంగ్ ప్లే చేస్తారన్నమాట. దాంతో అందరు లెగుస్తారు. ఆ రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే, మీరు నెగ్గారు కదా నిన్న నైట్, ఈరోజు మీరు ఆపోజిట్ టీం వాళ్ళ నుంచి ఒకళ్ళని తీయంటే, అంటే నిన్న నైట్ శక్తి క్లాన్ వాళ్ళు నెగ్గారు కదా. అయితే ఇప్పుడేం ఇస్తారంటే బిగ్ బాస్, నాకైతే నిఖిల్ టీమ్కి సపోర్ట్గా ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే మెంబర్స్ బట్టి ఏమైనా అలా డిసైడ్ చేశారేమో, నాకు అంత క్లారిటీ, అంటే అలా అనుకుంటున్నాను మేబీ. అండ్ ఇంకొక పరంగా ఆలోచిస్తే కూడా నిఖిల్కే సపోర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎందుకో నేను చెప్తాను చూడండి. మొన్న నిఖిల్ టీం ఓడిపోతే వాళ్ళ ఓన్ క్లాన్లో ఒక మెంబర్ని తీయమన్నారు. అక్కడ మణికంఠని తీసేస్తారు. అండ్ నిన్న వాళ్ళు నెగ్గేటప్పటికి మరి కాంతార టీం ఓడిపోయింది కదా, కాంతార టీంకి ఇవ్వాలి కదా ఓన్ క్లాన్లో ఒక మెంబర్ని తీయాలని చెప్పి. కానీ ఏం చేశారు, ఆపోజిట్ టీం నిఖిల్ టీంకి ఇచ్చారు, మీరు ఒకరిని డిసైడ్ చేసి తీయండి అని చెప్పి. మరి ఈ వేరియేషన్ ఏంటో నాకు అర్థం కాలేదు, ఎందుకు అలా చేశారనేది. మెంబర్స్ డిఫరెన్స్ బట్టి, అంటే వీళ్ళు తక్కువ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ఓన్ క్లాన్లో వాళ్ళు తీసుకోవచ్చు కదా, వాళ్ళు చిచ్చు పెట్టుకోవాలంటే వాళ్ళు చేయొచ్చు కదా. ఇందులో చిచ్చు పెట్టారు కానీ ఏమో బిగ్ బాస్ ఏ విధంగా చేశారో అర్థం కాలేదు.
అండ్ ఈ డిస్కషన్లో తీయమంటే ఇక్కడ కూడా అంతే. చూడండి, మనీ చెప్తాడు, సీత తన ఓన్గా తనే వెళ్ళిపోతాను అన్నట్టుగా గివప్, అదే తనగా ఓకే నేను ఆడకపోయినా పర్లేదు నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా సీత అంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సీత అండ్ ఆదిత్య గారు కూడా అని చెప్పేసి అని అంటాడు. అక్కడ సోనియా ఇది నీ ఒక్క డెసిషన్ కాదు, గ్రూప్ డెసిషన్ అని చెప్పేసి అంటారు. ఓకే నాది నేను చెప్తున్నాను అని చెప్పి మనకంటే అక్కడ మనకి చెప్తాడు. దాని తర్వాత అందరూ కలిపి నబీల్ని తీసేస్తారు. క్లాన్లో వాడు స్ట్రాంగ్, అన్నిటికి తనే ముందు వస్తున్నారని చెప్పి ఆలోచించి తీస్తారు. మరి ఇక్కడ కూడా కనీసం మనీ డెసిషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆపేస్తున్నారు. నీ డెసిషన్ ఇది, మా డెసిషన్ ఇది, ఓకే ఓకే అని తను కూడా ఇంకా వాళ్ళతో పాటు ఏం చేస్తారండి, నలుగురు ఒకటైనప్పుడు ఒకడొకడైనప్పుడు నిలబడినా అక్కడ నిలవదు, అది మాట నిలబడదు. నలుగురిది తీసుకుంటారు కానీ ఒకళ్ళు తీసుకోరు కదా ఎవరుని. ఎవరికి ఎక్కువ ఓట్స్ వేస్తే మనం వాళ్ళని నెగ్గిస్తాం ఇందులో, అంతే. వాళ్ళు నలుగురు ఒకటైపోయారు, వీడు ఒకడైపోయాడు. దాని తర్వాత నబీల్ని తీసేటప్పటికి వాళ్ళ క్లాన్లో అందరికీ, కాంతార క్లాన్లో నిఖిల్ మీద చాలా కోపం వచ్చింది. అండ్ విష్ణు కూడా అంటుంది డబుల్ షేడెడ్ నిఖిల్ని చూస్తున్నాను నేను అని చెప్పేసి అని అంటుంది కోపం వచ్చి. అండ్ అక్కడ ప్రేరణ ఒక పాయింట్ చెప్తుంది, మీరు ఎందుకు మణికంఠని తీశారు, ఇక్కడ ఎందుకు నబీల్ తీశాడంటే సోనియా అంటుంది తను సాక్రిఫైస్ చేసుకున్నాడు అని అంటుంది. యాక్చువల్గా తను సాక్రిఫైస్ చేసుకోలేదు, వీళ్ళందరూ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసేస్తారని తనకు తెలుసు కాబట్టి గివప్ ఇచ్చేసాడు, ఇంకా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయలేక. అండ్ దాని తర్వాత వీళ్ళ టీం అందరూ కలిపి మనీ మీద పడిపోవడం. అండ్ నేను ఒక వీడియోలో చెప్పాను కదా, అదే ఉంటుంది మ్యాక్సిమం నాకు ప్రోమోలో జరిగింది, ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. మణికంఠ ఏడుస్తాడు కూడా అని. తన మాట్లాడిన తప్పే, మాట్లాడకపోయినా తప్ప, మాట్లాడకుండా ఉన్నాడు చూడండి ఆదిత్య గారు. అలా ఉండాలి మనీ అనుకుంటా, కానీ మనీ అలా ఉండలేడు. తన పాయింట్స్ పెడతాడు, అది కరెక్ట్ పాయింట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి రాంగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. చెప్పడం కావాలి బిగ్ బాస్ హౌస్లో, నోరు మూసుకొని కూర్చోవడం కాదు కదా. అది తప్పే. నైనిక కూడా ఎక్కడ ఏం పాయింట్స్ ఏం చెప్పదు, తన డబుల్ స్టాండర్డ్ తను కూడా ఉంటుంది. ముందు రానున్న రోజుల్లో నైనిక గేమ్ కూడా మనకి బాగా అర్థమవుతుంది. ఏదో తన క్యూటీ పైలాగా చిన్నపిల్లలా అనిపిస్తుంది. తన అక్కడ బాగానే మాట్లాడుతుంది. లైవ్లో పాయింట్స్ కానీ ఎక్స్ట్రాలో చూసినా కానీ నైనిక గురించి అర్థమవుతుంది. అండ్ వాళ్ళంతా అయిపోయాక నేనంతా వాళ్ళ క్లాన్లో వాళ్ళని మనీని ఎక్కువగా తిట్టడం సంథింగ్. యష్మి అరుస్తుంది, నువ్వు అందరినీ మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావు, సోనియా అరుస్తా బ్యాడ్ చేస్తున్నావు అని. అండ్ అక్కడ నిఖిల్ తోటి మాట్లాడతాడంట మణికంఠ వెళ్ళి, ఓకే నువ్వేం ఎక్కువ తీసుకోకు నేను వెళ్ళిపోతానులే అని చెప్పి అన్నాడంట. అది మనకి చూపించారు, లైవ్లో చూపించారో ఏమో తెలియదు కానీ మనకి ఎపిసోడ్లో అయితే నిన్న కనిపించదు వర్డ్ తను చెప్పడం. ఓకే నేను చెప్పాను అంతేగాని మీరందరూ నన్నే ఫిక్స్ అయినప్పుడు నేను. అండ్ అక్కడ మనకి మధ్యలో ఏంటంటే డిస్కషన్, అదే మనీతో గొడవైన మధ్యలో కూడా నిఖిల్ మిస్ అవుతాడు. ఫస్ట్ పృథ్వీ, యష్మి అండ్ సోనియా పడిపోతారు. అయితే నిఖిల్ అప్పుడు సీతతో మాట్లాడతాడు అనమాట. సీత పాయింట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుద్ది, అక్కడ సీత కరెక్ట్ అనిపించిద్ది నాకైతే నిఖిల్ కన్నా అని. నిఖిల్ గేమ్ ఏమి, తన ఆలోచన ఏంటో మనకైతే క్లారిటీగా తెలియట్లేదు కానీ అంత గేమ్ ఉండదని అనిపిస్తుంది. తన ఓన్ డెసిషన్ అయితే లేదు అని అయితే తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక గేమ్ పెడతారు మనకి, ట్యూబ్స్. అంటే ఒక ట్యూబ్ పెట్టాలి, ఒక పెద్ద డిఫరెంట్ షేప్స్లో బ్లాక్సెస్ ఇస్తారు, మనం ట్యూబ్ కింద పెట్టాలి. అయితే మనకి కాంతార టీం నుంచి అయితే ప్రేరణ అండ్ నైనిక వస్తారు, శక్తి టీం నుంచి అయితే పృథ్వీ అండ్ నిఖిల్ వస్తారు. వాళ్ళిద్దరు వస్తే గేమ్ ఇద్దరు నెగ్గరు, వాళ్ళకి ఇస్తారు ఒక 5 minutesలో పెట్టాలంటారు కానీ ఇద్దరు పెట్టరు, ఆ గేమ్ ఓడిపోతారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక గేమ్ పెడతారు. ఇంకొక గేమ్ ఏంటంటే అదే 30 secondsకి ఒక మనకి స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో సంథింగ్ రెడ్ కలర్ బాక్స్ పెడతారనమాట. వాళ్ళు ఆ సెకండ్స్లోకి అక్కడికి వచ్చేది మ్యూజిక్ ఆన్ అవుతూ ఉంటుంది, అప్పుడు డ్యాన్స్ చేయాలి అని చెప్పి ఒకటి పెడతారు. అందులో కూడా శక్తి టీమే నెగ్గుద్ది. కాంతార టీము బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరు పరిగెట్టుకుంటూ వెళ్ళారు కానీ సెకండ్స్ చాలా తక్కువ ఇస్తారన్నమాట, 3 seconds ఇస్తారు. అందులో సోనియా, పృథ్వీ, నిఖిల్ అండ్ ప్రేరణ ముగ్గురు ఉంటారు. అది కూడా నిఖిల్ డెసిషన్నే అడుగుతారు. బిగ్ బాస్ కూడా క్లారిటీ లేదు, ఎవరెవరు వచ్చారో ఎవరే లేదు. మనకు కూడా కనిపించదు అంతా, అంటే ఫోర్స్గా అందరూ వచ్చేసారు కదా, ఎవరు అడుగుపెట్టారో పెట్టలేదు అనేది మనకి అంత క్లారిటీగా ఉండదు. నిఖిల్ ఓకే తీసుకున్నాడు వాళ్ళ ముగ్గురిని వాళ్ళ టీంలో నుంచి, అండ్ ప్రేరణ తీశారు. అండ్ తర్వాత సోనియా ఓడిపోతుంది. ఇంకా లాస్ట్కి మిగిలింది పృథ్వీ, నిఖిల్ అండ్ ప్రేరణ మిగులుతారు. అందరు డ్యాన్సెస్ అయితే బాగా చేస్తారులేండి సాంగ్ ప్లే చేసినప్పుడు. అదేంటంటే బాత్రూంలో ఒకటి, లివింగ్ రూమ్లో ఒకటి అండ్ బయట ఒకటి. అండ్ చెప్పాను కదా శక్తి టీం నెగ్గిందని, అక్కడితో నేను ఎపిసోడ్ అయిపోతుంది.
అంతేనండి. ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. ఇంకేమైనా గేమ్స్ పెడతారో అక్కడితో అయిపోయిందో. నాకు తెలిసి ప్రోమోలో చూస్తే రేషన్ గురించి ఏదో నడుస్తుంది. అదే అనుకుంటున్నాను. నాకు గుర్తులేదు, ప్రోమో చూసాను కానీ మర్చిపోయినా. ఓకే, హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఓకే, బాయ్, టేక్ కేర్.